నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష, పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. నేడు ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన. ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ప్రజెంటేషన్, మద్యం, నగదు అక్రమ రవాణా అరికట్టడంపై చర్చ. రేపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, అగ్రనేతలతో భేటీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. నేడు ఏపీకి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్. వరుస సమావేశాల్లో పాల్గొన్న మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఏపీకి ఠాగూర్. ఇవాళ బొబ్బిలి, తునిలో టీడీపీ రా కదలిరా సభలు, పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమం. చంద్రబాబు అరెస్టుతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి. నేడు మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు. 2 వారాలుగా సమ్మె చేస్తున్న కార్మికులు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రుల చర్చలు. నేటితో ముగియనున్న పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు. వాహనదారుల నుంచి అనూహ్య స్పందన. నేడు వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ. సినిమా రిలీజ్పై కొనసాగుతున్న సస్పెన్స్, రికార్డులు పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని కోరిన సెన్సార్ బోర్డు. ప్రజాభవన్ వద్ద ప్రమాదం కేసులో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్న సోహెల్ క్వాష్ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 15లోగా నిందితుల దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని ఆదేశం. పిటిషనర్ కోరిక మేరకు ఉపసంహరణకు అనుమతిస్తూ పిటిషన్ కొట్టివేత. నంబూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. భారీగా అభిమానులు తరలి రావడంతో తోపులాట, లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. సంక్రాంతి పండుగకు తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు. మరో 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే. జనవరి 10 నుంచి 15 తేదీల్లో ప్రత్యేక రైలు సర్వీసులు. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించనున్న మోదీ. హాజరు కానున్న 34 దేశాల కీలక నేతలు, ప్రతినిధులు. సాయంత్రం వ్యాపార ప్రముఖులతో మోదీ సమావేశం. లక్షద్వీప్పై కేంద్రం కీలక నిర్ణయం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించనున్న కేంద్రం. విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం. శబరిమలకు పోటెత్తిన భక్తులు. నేటి నుంచి స్పాట్ బుకింగ్ దర్శనాలు రద్దు. నుంచే మార్గంలో విరిగిపడ్డ కరకట్ట రద్దీ కారణంగా విడతల వారీగా దర్శనం.